My name is John. Today I want to discuss about with you electronic configuration, how to write the electronic configuration, how to learn the electronic configuration. Now I will tell you. If you want to learn the electronic configuration, first you must know this chart. One S, 2S, 2P, 3S, 3P, 3D, 4S, 4P, 4D, 4F, 5S, 5P, 5D, 5F, 6S, 6P, 6D, 6F, 7S, 7P. We have four subshells. Those are S, P, D, F. S subshell contains 2 electrons. P subshell contains 6 electrons. D subshell contains 10 electrons. F subshell contains 14 electrons. This is the way now we will tell the electronic configuration how to fill it. Now we will take some examples how to fill it. Now we discuss about that. First we will take the example. First, hydrogen. Atomic number 1. The electronic configuration of the hydrogen is, first we have to fill like this. Next 2S, next 2P 3S, next 3P 4S, 3D 4P 5S, 4D 5P 6S, 4F 5D 6P 7S, 5F 6D 7P, 6F. This like we have to fill the orbitals. This is the way to fill the atomic orbitals. ఇప్పుడు మనం హైడ్రోజన్కి ఎలా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చెప్పాలో ఇప్పుడు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ మనం వన్ ఎస్ ఫిల్ చేయాలి కదా. ఎస్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత? 1. అంటే మనం పర్వాలేదు, మనం 1s1 అని రాసుకోవచ్చు. 1 ఎలక్ట్రాన్ 1 అటామిక్ నెంబర్ 1 కాబట్టి 1 అని రాసుకోవచ్చు. 2 కంటెంట్ అవుతుంది, 1 అని రాసుకోవచ్చు. ఇది హైడ్రోజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు మనం ఇంకోటి తీసుకున్నాం, ఇంకో ఎగ్జాంపుల్ నియాన్ అటామిక్ నెంబర్ 10. ఇప్పుడు మనం లైన్ వైజ్గా ఫిల్ చేసుకున్నాం. ఫస్ట్ 1s. ఎస్ కంటెంట్స్ ఎన్ని? 2. 10 - 2 ఎంత? 8. నెక్స్ట్ 1s ఫిల్ అవుతుంది కదా. నెక్స్ట్ 2s. ఎస్లో ఎన్ని ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. -2 4 6 మిగిలిపోయాయి. ఇంకా నెక్స్ట్ 2p ఫిల్ చేయాలి. పీలో ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. 2p 6 -6 0. అలా 0 వచ్చినంత వరకు చేసుకున్నాం. చేసుకుని 0 వచ్చిన తర్వాత అదే దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. నేను ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం. పొటాషియం తీసుకున్నాం. పొటాషియం అటామిక్ నెంబర్ ఎంత? 19. పొటాషియం అటామిక్ నెంబర్ 19 కాబట్టి దానికి ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాద్దాం. ఫస్ట్ 1s ఫిల్ చేయాలి. 1s2 19 - 2 17. నెక్స్ట్ 2s ఫిల్ చేయాలి. 2s2 -2 15. నెక్స్ట్ 2p ఫిల్ చేయాలి.
2p, pలో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2p6 -6 9. నెక్స్ట్ 3s ఫిల్ చేయాలి. ఎస్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 3s2 -2 7 ఎలక్ట్రాన్స్. ఇంకా నెక్స్ట్ 3p ఫిల్ చేయాలి. 3p, pలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 6. 3p6 -6 1. నెక్స్ట్ ఇంకేట్ ఫిల్ చేయాలి? 4s. ఇంకా ఎన్ని మిగిలిపోయి? s కంటైన్స్ 2 ఎలక్ట్రాన్స్, అంటే ఇంకా ఒకటి మిగిలిపోయింది కానీ 1 అని వేసుకోవచ్చు. -1 0 చేసుకుంటే అది దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఈ పొటాషియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇది. ఇప్పుడు మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 8 తీసుకుందాం. కోబాల్ట్ తీసుకుందాం. కోబాల్ట్ అటామిక్ నెంబర్ ఎంత? 28. కోబాల్ట్ అటామిక్ నెంబర్ 28. కాబట్టి ఇప్పుడు మనం దానికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాద్దాం. ఇప్పుడు మనం ఎలా ఫిల్ చేయాలి? కోబాల్ట్ 28 కదా, దానికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇప్పుడు రాద్దాం. 1s. ఎస్లో ఎన్ని ఉంటాయి? ఎలక్ట్రాన్స్ 2 ఉంటాయి. 2 28 -2 26. నెక్స్ట్ 2s 2 -2 24. నెక్స్ట్ 2p 6 -6 18. నెక్స్ట్ 3s 2 -2 16. నెక్స్ట్ 3p 6 -6 10. నెక్స్ట్ 4s 2 -2 8. నెక్స్ట్ 3d. d contains 10 electrons. 3d 10, but we need 8 electrons, so we can write 8. 3d 8 -8 0. Up to 0 we can write. This is the electronic configuration of cobalt. నేను ఒక చార్ట్ తయారు చేశాను. దీంట్లోని కాన్ఫిగరేషన్ ఇవన్నీ రాశాను. ఇది ఒక్కొక్కటి ఇది మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, అందుకే తయారు చేశాను. ఇగోండి, అటామిక్ నెంబర్, ఎలిమెంట్, సింబల్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, కాన్ఫిగరేషన్. ఒక్కొక్క దానికి ఒకలా కాన్ఫిగరేషన్ రాశాను. హైడ్రోజన్ కాన్ఫిగరేషన్ ఇగోండి అలా లైన్ గా రాశాను. 30 ఎలిమెంట్స్ వరకు కాన్ఫిగరేషన్ రాశాను. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ క్రోమియం ఉంది కదా, ఆ క్రోమియము కాపరు ఈ రెండింటికి కొంచెం డిఫరెన్స్ గా ఉంటది. చూడండి, గమనించినట్లయితే ఇగోండి క్రోమియము ఇక్కడ 4s 3d5 4s1 3d5 అని ఉన్నది. మిగతా అన్నిటికి 4s2 అని ఉంటది. మళ్ళీ ఇక్కడ కాపర్ కూడా 4s1 అని ఉంటది. 4s1 3d10 అని ఉంటది. 4s1 ఎందుకు వచ్చిందంటే దానికి ఎక్సెప్షన్ ఉంది. నేను ఇప్పుడు ఆ ఎక్సెప్షన్ చెప్తాను, చూడండి. ఎక్సెప్షన్ ఫర్ ద క్రోమియం అండ్ కాపర్. ఇప్పుడు చూడండి, క్రోమియము ఇందాక చెప్పాను కదా, క్రోమియము 4s1 3d5. ఇక్కడ చూడండి, కాపర్ కి 4s1 3d10. ఒకవేళ క్రోమియం కి 4s1 3d5 ఉంటే 4s2 3d4 ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. 4s2 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయి ఉన్నాయి. 3d4 4 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయి ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఖాళీగా ఉంది. అందుకే దానికి క్రోమియం ఒక ఎక్సెప్షన్ ఉంది. ఎందుకంటే హున్స్లా ప్రకారం దానికి ఎక్సెప్షన్ ఉంటది. ఒకవేళ కానీ 4s1 3d5 ఉందనుకోండి, ఇక్కడున్న ఎలక్ట్రాన్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంటుంది. అప్పుడు అన్ని ఫిల్ అయిపోయాయి కాబట్టి అది కొంచెం స్టేబుల్ గా ఉంటది. ఫుల్లీ ఫిల్డ్ అండ్ హాఫ్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ మోర్ స్టేబుల్. అంటే హాఫ్ గా ఫిల్ అయిన ఎలక్ట్రాన్స్ మీద ఫుల్ గా ఫిల్ అయిన ఎలక్ట్రాన్స్ చాలా స్టేబుల్ గా ఉంటాయని అర్థం. అందుకే
క్రోమియం ఎప్పుడు 4s2 గా ఉంటుంది, 4s1 3d5 గా ఉంటుంది. ఇప్పుడు కాపర్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ 4s1 3d10 అని ఉంటుంది. ఒకవేళ 4s2 3d9 అని ఉంటే ఎలా ఉంటుంది చూద్దాం. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 9 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 1 ఎలక్ట్రాన్ ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఒక ఎలక్ట్రాన్ ఇక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, అంటే ఇదంతా ఫిల్ అయిపోతుంది. ఇందాక చెప్పినట్టు హాఫ్ గా ఫిల్ అయిన ఎలక్ట్రాన్స్ మీద ఫుల్ గా ఫిల్ అయిన ఎలక్ట్రాన్స్ మోర్ స్టేబుల్ గా ఉంటది. అందుకే దీనికి కూడా ఒక ఎక్సెప్షన్ ఉంటది. హాఫ్ గా ఫిల్ అయిన ఎలక్ట్రాన్స్, ఫుల్ గా ఫిల్ అయిన ఎలక్ట్రాన్స్ స్టేబుల్ గా ఉంటాయి కాబట్టి ఇది చాలా స్టేబుల్ గా ఉంటది. ఇది 4s1 3d10 అనేసి అలాగా సైంటిస్టులు చెప్పారు. ఇదే క్రోమియం కి కాపర్ కొన్న ఎక్సెప్షన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ నొక్కడం మర్చిపోకండి. మీరు లైక్ కొట్టే ప్రతిదీ మాకు ఒక సపోర్ట్ గా ఉంటది. మేము ముందు ఎన్నో వీడియోలు తయారు చేయడానికి బాగుంటది. బాయ్ ఫ్రెండ్స్, అగైన్ we will meet you in another video. Thank you.